రేయ్ ఎలా ఉన్నావు? బానే ఉన్నానే. అవును, ఆ రాజాగాడు ఏం చేస్తున్నాడు? మన దేవల్లో సెటిల్ అయిపోయాడులే. మన విషయంలోనే వేదవకి అస్సలు కోఆపరేషన్ లేదు. వాడి కోఆపరేషన్ లేకపోతేనే అట్నుంచి నరికి రావచ్చుగా. వచ్చు, తేడాలు వస్తే మనం లేసేస్తారు ఇక్కడ. ఇంతకీ కంచా సాఫ్టా? కంచులా కనపడుతుంది కానీ సాఫ్టేనే. నీకు సాఫ్ట్ ఎలా మ్యాచ్ అవుతుందిరా? వెంటబడి గొడవ చేయడానికి కంచులో ఉండాలి గాని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి తొలి ప్రేమలో కీర్తి రెడ్డి ఇలా సాఫ్ట్ గా ఉంటే చాలే. చూస్తూ బతికే. భద్రా, నీ లవ్ గురించి చెప్పేసావా? ఏంట్రా మాట్లాడావు? రేయ్ భద్రా, అట్లీస్ట్ నా రేంజ్ లో ఉంటుందా? ఎరా ఆ శారీ ఇచ్చావా? ఏంటి పక్కనే ఉందా? నా జీవితంతో ఆడుకోకే, ఫోన్ పెట్టే. ఏంటి గర్ల్ ఫ్రెండా? అబ్బే గర్ల్ అయిన ఫ్రెండ్, మన అది కూడా ఫ్రెండే. నా సంగతి సరే, మీరేంటి ఇలా వచ్చారు? మొన్న రాజా సావిత్రి మ్యాటర్ లో మీరు చేసింది మర్చిపోలేకపోతున్నాను. ఏంటో నాకు కూడా ఒక హెల్ప్ చేయాలి. కొంప తీసి మీరు కూడా ఎవరినైనా? అంత లేదు, అమ్మయ్య. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నన్ను బయటికి తీసుకెళ్ళాలి. గుడికి లండన్ నుంచి వచ్చాక గుడికి వస్తానని మొక్కుకున్నాను. మా వాళ్ళని ఎవరిని అడిగినా వద్దంటున్నారు. తీసుకెళ్తే నాకేం ఇస్తారు? ఓ 100 ఇవ్వనా? మీరు పదండి. పదండి. పోనీ బతుకుచారా? ఈ పచ్చని పొలాలు చాలా బాగున్నాయి కదూ. ఇలా రిజర్వ్డ్ గా ఉంటే మీకు అసలు సూట్ అవ్వదు. ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. లండన్ లో బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? అమ్మాయిలతో వేరే టాపిక్స్ ఉండవా మీకు? బిన్ లాడెన్ విషయంలో టోనీ బ్లేర్ పాలసీ స్టాండ్స్ ఏంటి కదా? మనకి ఇలాంటి టాపిక్సే కరెక్ట్. ఇంకేంటి చెప్పండి. మీకెవరైనా ఉన్నారా? నో ఛాన్స్. కనీసం టిఫిన్స్? టిఫిన్స్ నేను ఈ ఫేసు వాయిస్ చూస్తే కొంచెం గాలిలో ఉంటాను కానీ నిప్పుల్లో వేస్తే క్లీన్ గా నీట్ గా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తాను తెలుసా? అయితే ఎవరో మీకు వచ్చి ఆ లక్కీ గర్ల్? మీరు అంటే మీరు మీ గురించి చెప్పలేదు కదా. ఓ, ఈ ప్రేమ గీమ ఇవన్నీ పెద్దగా పట్టించుకోను. నాకు మీ అంత ప్యూర్ హస్బెండ్ రావాలని ఆశ లేదు. జీవితం చాలా ఫ్లాట్ గా ఉంటుంది. పెళ్లికి ముందు సరదాగా ఉన్నా, ఆ తర్వాత అన్ని నేనే అనుకునేవాడు వస్తే చాలు. ప్యూరా? నేనా? చాలా సరదా మనిషినండి. బెంగళూరులో అమ్మాయిలు అసలు బతికించమన్నా, సిటీ బస్సులు ఎక్కితే ఇడియట్. ఇదేంటో రివర్స్ అయింది. వామ్మో, మీరే కదండి సరదాగా ఉండమన్నారు, అందుకే కమిటాను. అమ్మయ్యా, మొత్తం మీద మీ హెల్ప్ తో నా మొక్కు తీర్చుకోగలిగానండి. ఇదో పెద్ద హెల్ప్ ఏంటండి మీరు మరీను. నెక్స్ట్ ఏంటి? మంచి ములక్కాయల సాంబార్తో భోజనం. నేను అడుగుతుంది లైఫ్ లో నెక్స్ట్ ఏంటని. ఓ, లండన్ లో జాబ్ వచ్చింది. అందులో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళి ఆ తర్వాత ఒక మంచి హస్బెండ్. హ్యాపీగా అతనితో అక్కడే సెటిల్ అయ్యేలా. ఇది దారుణం అండి. ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడ మనుషుల మధ్య పెరిగి మంచి మనసు సంపాదించుకొని చివరిగా మనసు తీసుకెళ్లి మాతృ దేశాన్ని మర్చిపోయిన వాడు ఎవరో చేతిలో పెట్టడం అనేది మహా దారుణం అండి. బాగా డబ్బు సంపాదించుకుని వస్తాను వెళ్ళి ఇక్కడ గ్రీన్ కార్డు వచ్చేసింది, పిల్లలకి ఇక్కడ బాగా అలవాటైపోయింది, తెలుగు సరిగా రావట్లేదని ఏదో వంకలు చెప్పి మేము ఆ వాళ్ళు మర్చిపోలేదని అప్పుడప్పుడు సెల్ ఫోన్లని ఫోటోలని డాలర్లు పంపించి వాళ్ళ ప్రేమను దులుపుకున్న స్వార్థ ఎన్ఆర్ఎల్కి మీలాంటి వాళ్ళు దక్కడం ఉన్న దాని మీద చాలా తీవ్రంగా ఖండిస్తానండి. అరే ప్రతి వాళ్ళు ఫారెన్ సంబంధం అంటే ఇక్కడే సెటిల్ అయిన మళ్ళీ సిన్సియర్ తెలుగు కూడా అయిపోవాలా? ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇవ్వాలి, ఆ తర్వాత ఎవరికైనా. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళిన పెళ్లి మాత్రం మీలాంటి ఇక్కడే సెటిల్ అయ్యే మంచి తెలుగు కుర్రాడిని చేసుకుంటాను. నాలాంటి వాడినా? చిన్న పాప
పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప. హే వాళ్ళు కళ్ళు చూడగానే నారాయణ ఆహా గుండెలోన చెప్పలేని బాధాయన ఆహా ఏ ఉట్టు తీసి కట్ట మీద పెట్టేయనా, ఉట్టి మీద ఉన్నదంతా ఇచ్చేయనా. చెమ్మ చెక్కాటలో గెలిపించవా సరే సయ్యాటలో నన్ను ఓడించవా. మోహం చూసి దాహం వేసి కిర్రుమందే కుర్రీరు పాపం చుర్రుమందే ఒంటిలోని తాపం మోయలేను సోయగాల భారం, తప్పనయ్యో కోపసాటుని. ఎర్రకోక పచ్చరైక ఏలే ఏలే ఎలెబలే, అరే ఏలే ఏలే ఎలెబలే. ఊయలల్లే మారిపోయి ఊగించనా, వయసుతోటి వయసునేమో భాగించనా. సందవేళ సందు చూసి మోగించనా అందినంత అప్పనంగా లాగించనా నువ్వేరా రాజువై పాలించవా, సుఖ తీరాలలో నన్ను తేలించవా ధూపం వేసి దీపం తీసి చేరుకుంటే అందమైన లోకం, చుట్టుకోదా చెప్పలేని వైకం. చేరుకుంటే అందమైన లోకం చుట్టుకోదా చెప్పలేని మైగం ఎర్రకోక పచ్చరైక అటు తోలండ్రా. రోడ్డు కట్టంగా పెట్టినారు మేకలు. తోలండ్రా, తోలండి. ఎవడన్నా వస్తే కోసేస్తా. ఎవడన్నా ముందుకు వస్తే కోసేస్తా. ఏంటి మనం వాడు చేసిన దాని కౌంటరా? మొత్తానికి ఆ అమ్మాయిని వాడి చేతిలో భద్రంగా పెట్టారు. ఆడో పిచ్చోడు, ఒక్క క్షణం ఆలోచిస్తే వాడు ఎంత రాంగ్ స్టెప్ వేసాడో అర్థమవుతుంది. ఇప్పుడు అను వాడి చేతిలో ఉంటే ఏంటి ఉపయోగం? తను అడ్డు పెట్టుకొని వాడు పారిపోవాలి, లేదా మనం ఎక్స్ట్రా చేస్తే తను ఏమైనా చేయాలి. రెండోది ఎలాగో జరగదు. అను వాడి చేతిలో లేకపోతే వాడు ఇక్కడే అయిపోతాడు. పోనీ అను తీసుకొని పారిపోతాడా? మనం వదలం. ఇప్పుడు ఏంట్రా సంగతే? మళ్ళీ అదే మాట అంటావేంట్రా? చెప్పాను కదరా అమ్మాయి సేఫ్ అని. చెప్పు బస్మన్న, చెప్తే వెంటనే
వాడు చచ్చేదాకా ఈ గొడవలు ఆగేటట్లేవన్నా. అందుకే ఇన్నేళ్ల నా ఆదర్శం నువ్వెత్తిన కత్తితో కొట్టుకుపోయిందిరా. ఎవరిని అడిగెళ్ళావు? గుడికి కాదు, ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. 4 రోజులు ఉండిపోతాడు అతను. ఇక్కడున్న పగలు వాటికుంటే పదును అతనికి పట్టదు. కానీ నువ్వు సురేంద్ర చెల్లివి, అడుగే